ఓట్లు పెరుగుతాయి అంతే, నా ఓట్లు పెరుగుతాయి అంతే. కొంత ప్రయత్నించింది సోమవీర్రాజు, ఏది ఇండిపెండెంట్ గా అక్కడ ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ద్వారా దీన్ని ఎదగనీయకుండా చేస్తున్నాడని గ్రహించి మొదట అక్కడ ఏఐఏడిఎంకే పరిస్థితి ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ తో ఉంది అని చెప్పినటువంటి వాడు సోమవీర్రాజు. కానీ జాతీయ నాయకత్వంతో కొట్లాడగలిగినటువంటి తెగింపు ఆయన ప్రదర్శించలేకపోయాడు. కానీ ఒక డౌట్, తెలియకుండా ఏదైనా భారతీయ జనతా పార్టీ వైసీపీకి మేలు చేస్తుందా? తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి చూసుకుంటది, కానీ వైసీపీకి మేలు చేయడం కోసం ఎందుకు అవుతుంది? అంటే నిర్ణయాలు వైసీపీకి మేలు చేసేలా ఉన్నప్పుడు బీజేపీ అలా ఏమన్నా చేస్తుందా అనేది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ ని బీజేపీ తెప్పించిందని మాట్లాడితే ఎంత వేరితనం ఉంటుందో ఇక్కడ అంతే ఉంటది. బేసిక్ సింపుల్ లాజిక్ ఏంటంటే రాష్ట్ర నాయకత్వం మా వల్ల కాదని చేతులు ఎత్తేసింది. ఒంటరిగా పోటీ చేస్తే మా వల్ల కాదు, అసలు అభ్యర్థులు దొరకట్లేదు, డబ్బులు ఖర్చు పెట్టేవాడు అసలు దొరకట్లేదు, 2% 3% ఓట్లు పెరిగితే గానీ పొత్తు పెట్టుకుంటే కష్టం, పొత్తు పెట్టుకోకపోతే కష్టం అని చెప్పేసింది. మరి అట్లాంటప్పుడు పొత్తుకి చంద్రబాబు వస్తున్నాడు, మీరు మాట్లాడితే సెటరేట్ అయిపోతుందండి అని చెప్పింది. మాక్సిమం బార్గెనింగ్ అధినాయకత్వం చేసింది. సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం, ఎంతో కొంత. ఇప్పుడు పెళ్లి అయ్యాక అబ్బాయి అమ్మాయి బాగా చిలక గోరెంకలాగా చివరి దాకా ఉండాలనుకుని ₹1 కోటి కట్నం ఇచ్చారు. వాడు పెళ్లి ముందు రోజున చచ్చిపోయాడు, పెళ్లి రోజున చచ్చిపోయాడు. ఏం చేయాలి? కోటి వదిలేసుకోవాలా? మా కట్నం ఏంటని చెప్పి గట్టిగా అడిగితే అంత్యక్రియలు పెళ్లికి సామాన్లన్నీ చేశాం కదా, ఈ డబ్బా ఎటు పెట్టుకోండి అయ్యా అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలా? దాన్నే అంటారు సచినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. అసలు మనకు పోటీ చేసే సీన్ లేదన్నప్పుడు, మనకు ఒక్క ఓటు కూడా రాదు, ఒక్క సీటు కూడా రాదన్నప్పుడు, ఒక 60 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు సాధించుకుని అందులో 50% వచ్చినా 25% వచ్చినా జీరోతో బిగిన్ చేసినోడికి బోనసే కదా. కానీ ఒకటి, చాలా రాష్ట్రాల్లో మోడీ లేదంటే అమిత్ షా వీళ్ళ నిర్ణయాలు చూసినప్పుడు మోడీ షా ద్వయం చాలా అద్భుతం, వాళ్ళ నిర్ణయాలు అది ఇదని అనుకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మోడీ షా అని డిఫరెంట్ గా చూస్తున్నారు. ఆ ద్వయాన్ని ఏదో ఒక ద్వంద్వద్వయంగా చూస్తున్న పరిస్థితి. నిజంగా వాళ్ళకి తెలియకుండానో లేదంటే ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంటుంది అంటారు కదా భారతీయ జనతా పార్టీది ఎక్కువ, ఆ ఉద్దేశంతోనూ జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారు ఏమైనా ఫేవర్ గా ముందుకెళ్తున్నారా? అట్లా చేస్తుంటే వైసీపీతోనే పొత్తు పెట్టుకోవాలి కదా, లేదా ఒంటరిగా పోటీ